హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా అటు హైడ్రా అని ఇటు మూసీ అని ఏదో రకంగా పేదోన్ని అయితే ఉండనిస్తలేరు, పెద్దోళ్ళ కోసానికే ఉన్న ఈ ప్రభుత్వాలని అనుకునే తరుణం వచ్చింది. కాబట్టి నిన్న మొన్న చూస్తూ ఉన్నాం వార్తల్లో, ఇదే మడ్ఫోర్డ్కి సంబంధించినటువంటి అంబేద్కర్ హట్స్ దగ్గర ఉన్నాం మనము, ఇదే ప్రాంతం. సో ఇక్కడ ఇవన్నీ కూడా తీసేయాలి, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి అని చెప్పారట. ఇక వాళ్ళతో పాటు మనం మాట్లాడదాం వచ్చినాం. అన్న నీ పేరు ఏం పేరు అన్న? నా పేరు వెంకటరాములు. వెంకటరాములు అన్న, చెప్పండి ఏమైంది అన్న, అసలు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ, ఏమైంది? ఇక్కడ 40 ఏళ్ళ నుండి ఉంటున్నాం అన్న, మేము ఇక్కడనే పుట్టినా. అట్లయితే ఏమైందంటే ఈ నెల నుండి మా వద్ద ఓట్లు వేయించుకోరు, అన్ని ఐడి ప్రూఫ్లు కల్పించే డ్రైవింగ్ లైసెన్స్ అంటే అన్నీ ఉన్నాయి, బర్త్ సర్టిఫికేట్ కూడా ఇదే అడ్రస్ మీద. ఈ యొక్క మొన్న 4 రోజుల కింద వచ్చే కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ఇంజనీర్లు అందరూ వచ్చి జేసీబీ చేసి వారం రోజులు మేము గుడిసెలు వీకేస్తాం, వెళ్ళిపోవాలి. మీకు ఓటు హక్కు ఉందా అన్న? ఓటు హక్కు. ఓట్లు వేస్తుర్రా మీరు? ఓట్లు వేస్తున్నాం. 40 ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నారు. 40 ఏళ్ళ నుండి నాయకులు అయితే మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, ఏం చెప్తుంటారు రాగానే? ఫస్ట్ ఏంటంటే మీకు ఇంట్లో పట్టాలు ఇప్పిస్తాం, మీకు ఇదే జాగాలనా? ఇదే జాగాలు. మేము ఆర్మీ అది సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడినాం, భూమి ఎక్స్చేంజ్ కింద మాట్లాడినాం, మీకు ఏమైనా కట్టిస్తాం, అయితేనే పనులని నోటి మాట. మీ నాయన మీ తాతన ఫస్ట్ అంటే మీ నాయన ఉండే కదా, ఈ జాగ అయితే మీది కాదు కదా? మాది కాదు. ఎవరిది? ఇది ప్రభుత్వం. ఎందుకు వేసుకున్నారు ఇక్కడ? అప్పుడు ఎవరు వేసుకొని ఇచ్చిండ్రు? ఎట్లా స్టార్ట్ అయ్యారు అసలు ఇక్కడ? అప్పట్లో మా నాయనలో చెప్పింది ఏంటంటే, ఇక్కడ మేము లేబర్ పని చేసుకుంటా అడ్డమిన కూలి ఆడ ఈడ గుడిసెలు వేసుకుంటున్నాం, 2 జవాలు అక్కడ గండ్రాకులు వేసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాం. అప్పటి నుండి ఇట్లా ఒక గుడిసె మేము లేబర్ పని చేస్తున్నాం. స్టార్టింగ్ ఎంత మంది ఉంటుంటే మొత్తం? స్టార్టింగ్ లో ఒక 15 మంది, 15 గుడిసెలు ఉండే. అది కాస్త ఎంతైనా ఇప్పుడు మొత్తం 600 గుడిసెలు అయినాయి. 600 గుడిసెలు ఉన్నాయి. ఓకే, ఇంటూ 4 వేసుకున్న 2400 మంది ఉంటారు, మినిమం 2-3 వేల మంది ఉంటారు ఇక్కడ. అట్లయితే మేము ఇక్కడ ఉన్నాము. అన్నిట్లకు ఓట్లు కలిగించారు, మీటర్లు, బోర్లు, నల్లలు, కరెంట్ మీటర్లు కూడా ఉన్నాయి. ఇగో కరెంట్ మీటర్ చూపెట్టారు. కరెంట్ మీటర్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి కరెంట్ మీటర్ వచ్చింది, వీళ్ళు కరెంట్ బిల్ కడుతున్నారు. నల్ల నీళ్ళు ఉన్నాయా మీకు? నల్ల వస్తుందా? ఇక ఒకసారి నల్ల నీళ్ళు చూపెట్టండి. రైట్, పైకి లేపండి. సో నల్ల కనెక్షన్ ఉన్నది, కరెంట్ కనెక్షన్ ఉన్నది, అన్ని ఉన్నాయి. మీకు కనీసం అంటే జాగాలకు సంబంధించి ఏమైనా కాయిదాలు ఉన్నాయా? ఏం ఇయ్యలేదు, ఏం రాయలేదు, మీకేం సంబంధం లేదు, జాగాలు మీ కావు అంతే. ఓకే, అన్ని ఓటర్ లిస్టు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు మాకు ప్రతి ఒక్కటి సృష్టించింది. మళ్ళీ మేము పోయేనన్నా బతకాలన్నా ఈ ప్రూఫ్ వల్ల మనం మేము ఏడ బతకాలి. ఇప్పుడు మాకు అన్ని ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు అన్ని ప్రతి ఒక్క ఆధారం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మేము పోయి ఏమన్నా స్థలం కొని ఏమైనా చేయాలన్నా కూడా మీకు ఆడ ఉంది కదా, ఈడ ఉంది కదా అని అన్ని. ఇప్పుడు మీరంతా ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? వేరు ఊర్లా? ఒకటే ఊరా? అంతా ఇట్లా అదే అన్ని జిల్లాలకే వచ్చిన వాళ్ళే కదా మీరంతా? ఇప్పుడు కర్నూలు, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఇక్కడనే లోకల్ అంతా తెలంగాణలో కొంతమంది ఉంటే బయట వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, చూసిరా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయరు, వీళ్ళంతా ఎవరో కాదు, మన బిడ్డలు, మన ప్రాంత వాసులు, మనోళ్ళు. మరి మనోళ్ళకు ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు అని చెప్పి ఎన్నోసార్లు మీరు వేదికల మీద స్పీచ్లు ఇస్తూ ఉంటారు, కేంద్ర ప్రభుత్వమైన ఇటు రాష్ట్ర ప్రభుత్వమైన. మరి అట్లాంటప్పుడు ఇలా ఉన్న ఇల్లులు కూడా పీకేస్తామంటే వీళ్ళంతా ఏడికి పోవాలి? మరి ఎట్లా బతకాలి, ఎక్కడ పోతారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే హైడ్రా అని వచ్చినప్పటి నుంచి పేదోళ్ళకు భయం అవుతుంది. ఇంటి కాయిదాలు ఉన్నోళ్ళు భయపడుతున్నారు, కాయిదాలు లేని వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఏమవుతుందో, ఎప్పుడు ఎట్లా ఉంటుందో, ఏ పరిస్థితి, పిల్ల పాపలతో మీరు ఎట్లా పోవాల్సి వస్తుందో, ఎక్కడికి వెళ్ళి అన్ని తట్టాబుట్ట సర్దుకొని పొమ్మంటారేమో అన్న భయంతో బతుకుతా ఉన్నారు. మాట్లాడదాం, ఇంకా ఇక్కడ ఉన్నారు అందరూ. కొంచెం ఆ ఇంటి కాయిదాలు ఉన్నోళ్ళన్నా కొంచెం ధైర్యంతో మాట్లాడి ముందుకెళ్తారేమో సార్. మాకు అవి కూడా కాలేవు కదా, ఒక ఇంటి కాయిదాలు అనే ప్రూఫ్ అనేది సృష్టించారు. అమ్మ ఇంకొకటి 40 ఏళ్ళు అవుతుంది మీరు కూడా ఇక్కడికి వచ్చి, మరి ఎందుకు మీరు ఇప్పటిదాకా అడగలేదు? మరి ఎందుకు కాయిదాలు చేయించుకోలేదు? నాయకులను అడిగితే మీకు ఏం చెప్పారు? నాయకులు అవసరాలకు వస్తారు సార్, ప్రతి ఒక్క నాయకుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంతకు ముందు సాయన్న ఎమ్మెల్యే ఉండేడా, ఇప్పుడు గణేష్ ఉన్నాడు, ఏమన్నారు వాళ్ళు? మీకు ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తారు, మీకు అవి కట్టిస్తాం, ఇవి కట్టిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఏం చేస్తాం, అన్ని చేస్తామని చెప్పిపోయిన వాళ్ళే ఉన్నారు. కానీ మాకు ఇంతవరకు ఏం చేసింది లేదు. ఈయనే కట్టిస్తామన్నారా, ఇంకెక్కడికైనా మారుస్తామన్నారా? కట్టిస్తాం, మాకు కూడా మీకు ఈయనే కావాలని చెప్పి. ఎక్కడ లేదు, ఎక్కడ పోయినా మాకు లేదు. మాకు ఇక్కడ అయితేనే మేము కొంచెం బతకగలుగుతాం. మాకు ఇండ్లు లేవు, ఏవి లేవు. మా పిల్లలు పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే కాబట్టి మాకు ఇక్కడనే కావాలని మేము ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఆయన వచ్చినప్పుడల్లా ఎవరైతే వస్తారో ఇడికి వాళ్ళని అందరిని అడిగేది మేము ఒకటే, మాకు ఇండ్లు కావాలి, ఏ వద్దు, మాకు ఒక ఇండ్లు ఒకటి మంచిగా కట్టిస్తే చాలు, లేదా ఉట్టి ఇవ్వే జాగల పైన మాకు ఏమన్నా ఇట్లా పట్టాలు చేసేయండి, మాకు ఇండ్లు కాదమ్మా. కేసీఆర్ ప్రభుత్వంలో మరి అప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లు కడతామో అని అన్నారు కదా, మీరు పోలేదు ఆడికి? మీరు అప్లై చేసుకోలేదు? ఎవ్వరు కూడా ఎవరు రాలేదు సార్, అప్లై కూడా చేసుకోలేదు మీరు? సాయన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్లై చేసుకోరు కదా, రాలే మీకు? ఎవ్వరికి రాలే కాయిదాలు ఇంకా ఇచ్చినాం అన్ని.
కాబట్టి మేము ఇట్టే డబుల్ బెడ్రూమ్ అనేది ఒక్కలకంటే ఒక్కలకు రాలేదు. ఈ ల్యాండ్ పేరు చెప్తేనే గడ్డ తీసేస్తుంటారు. అలా తిరుమలగిరి పోయి అందరికి పేపర్ పెట్టిన వివరాలు వస్తే కూడా 58, 59 ఒక్కటి కూడా ఏది మాకు జరగలేదు. ఇంకోటి అమ్మా, ఇప్పుడు మొన్న కూడా అంటే మీకు రేషన్ కార్డులు వచ్చినాయా మరి అందరికి? రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది. వచ్చినాయి కదా. ప్రజాపాలన దరఖాస్తు అని ప్రభుత్వం ఒక దరఖాస్తు తీసుకుని అందులో ఇందిరమ్మ ఇల్లు రావాలంటే రాసుకోరు అని అన్నది. కొట్టిరా మీరు టిక్ కొట్టిరా? మరి మీకు ఎవరన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయని వచ్చిరా? మీకు ఏమి రాలే? ఏవి లేవు ఇంతవరకు, ఒక్కటి లేదు. అన్ని అప్పటి మందమే ఉరికిచ్చి ఆ పేపర్లు గీపర్లు అన్ని రెడీ చేయించారు. అదొక పథకం ఇచ్చారు. నాకు ఓన్లీ ఒక ఓటర్ ఐడి కార్డు ఉందా అసలు మీ దగ్గర? చూపెట్టరు మీ ఓట్లు, మీ అడ్రస్లు ఏమున్నాయి చూపెట్టరు? చూపెట్టరు నాకు. అదే అదే ఓట్లు ఇన్నే, మీ కరెంట్ ఇన్నే, నీళ్ళు ఇన్నే, ఉండేది ఇన్నే. తీసుకురండి, ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటే తీసుకురండి. ప్రతి ఒక్క ఇంటికి ఓటర్ ఐడి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి మళ్ళీ మా పిల్లలకు కూడా మేము చేయించుకుంటాం. ఎందుకంటే మేము ఈయన బతికినాం, మా పిల్లలు కూడా ఒకటి చూపిస్తుంది అలా, ఒకటి ఒక్కరు చాలు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకు కూడా చేయించుకుంటున్నాము. మేము కూడా ఉన్నాం. అప్పటి నుంచి మా అత్తమ్మ వచ్చి, మా అత్తమ్మ చనిపోయినా మేము బతికి మేము చేసి మా పిల్లలు కూడా పెద్దగా వాళ్ళకు కూడా ఓటర్లు. ఈడ మొత్తం ఓట్లు ఎన్ని ఉంటాయి అందాదా? ఇప్పుడు ఎన్ని గుడిసెలు? 2400 మంది అనుకో. ఈడు ఉన్నోళ్ళు 600 గుడిసెలకు అందరికంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఇంచుమించు 2000. వదిలేసినా కూడా మీ ఓట్ల కోసానికి అయితే వస్తారు నాయకులు. ఇగో కృష్ణవేణి, భర్త పేరు పరశురాములు. ఇక్కడ చూడండి అడ్రస్ కూడా. ఇగో అడ్రస్ ఎం హట్స్ అని రాసిరు. మడ్ ఫోర్ట్ హట్స్, మడ్ ఫోర్ట్ సికింద్రాబాద్, తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ అని ఇంత క్లియర్గా. ఇగో ప్రాంతంలో 30-40 సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి ఈ పేదల గుడిసెలు వల్ల మరి తీసేస్తాము, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఏమి ప్రత్యామ్నాయం కల్పించారు వీళ్ళకి? ఇంకెక్కడ ఇందిరమ్మలు తయారున్నాయా, లేకపోతే డబల్ బెడ్రూమ్లు రెడీ ఉన్నాయా, రిబ్బన్లు ఏమైనా కట్ చేసేట్టున్నాయా? మరి చెప్పాలి ప్రభుత్వం కూడా. నిజంగా అన్నీ ఇక్కడ ఉన్నాక మరి ఇక్కడ నుంచి ఎట్లా పొమ్మంటారు? ఒకసారి పిట్టాస్ ఉంటుంది కూడా ఓ జాగల దాని గూడు తీసేస్తామంటే దాని చుట్టే తచ్చాడుతుంది. పిట్టాస్ ఉంటుంది కూడా ఇచ్చిపెట్టది అసొంటిది. అదే అమ్మా, ఏమన్నా పిట్ట కూడా తీసేస్తే అది కూడా ఊకోదు, పిట్ట కూడా ఊకోదు. ఎన్నిసార్లు దాని చుట్టూ తిరిగి దండలాడుతుంది, మేము అట్లా దండలాడుతున్నాం. అందరి కూడా ఇదే ప్లేస్లో ఉన్నట్టుగా ఇగో ఓటర్ ఐడి కార్డు. మరి వీళ్ళ ఓట్ల అవసరమైన ప్రభుత్వాలు, వీళ్ళ ఓట్ల అవసరమైన నాయకులు మరి వీళ్ళకి ఇండ్లు ఎందుకు కట్టారో చెప్పాలి ఒకసారి. వీళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. మేము మరి మా ఉన్న ప్రాంతంలోనే మాకు కనీసం ఇక్కడ కాయిదాలన్నా కల్పిస్తే మేము కట్టుకుంటాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. అంతే కదమ్మా? మాకు ఒక ప్రూఫ్ అనేది ఇక్కడ చూపిస్తే అదే దాంట్లో మేము డివైడ్ చేసి అన్న చిన్నగా అయినా కట్టుకొని ఉండగలుగుతాం. అంతే, మాకు ఇంతే కావాలి, ఇదే స్థలం కావాలా, మాకు ఇంతే ఉండాలని కూడా లేదు. అవి కొలిసిచ్చి మీరు ఇంత చేసి మాకు ఇక్కడనే బతుకుదేరు చూపించాలని కోరుకుంటున్నాం. ఏం లేదు. కానీ అమ్మ ఎప్పుడైనా అనిపిస్తుందా, అరే ఇది మన జాగ కాదు కదా, మనం అంటే ఇక్కడ తప్పిదారి వేసుకున్నాం, పోవాల్సి వస్తే ఎన్నడన్నా పోవాల్సి వస్తుంది అని అనుకున్నారు ఎప్పుడన్నా? కానీ కాకపోతే వాళ్ళంటే ఒక దారి చూపిస్తారు కదా, మేము కదా, మాకేం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఇల్లు లేవు, ఏం లేవు, బతుకు తెరువు అనేదే మాది ఇక్కడ ఉంది. అదంటప్పుడు వాళ్ళని కూడా మేము వేడుకోవచ్చు కదా. ఇట్లా నేను ఒక సంవత్సరం కింద అమ్మ అటు కొంచెం ముందుకు పోయినాక మీ గుడిసెలనే ఒకసారి ఇంటర్వ్యూ చేసిన ఒక 2-3 వాళ్ళు ఏం చెప్పారంటే, ఊర్లో మాకు 1-2 ఎకరాల జాగు ఉన్నది కానీ ఇక్కడ బతుకు తెరుకు పనికి వచ్చినామని అన్నారు. అది ఉన్నారా? కనీసం నేను అందరి పరిస్థితి అదని చెప్తలేను, కానీ ఒకళ్ళిద్దరు అయితే అట్లా అన్నారు. ఊర్లో ఉన్నది ఇట్లా పని చేసుకొని వచ్చినాం, ఇటే ఉండిపోయినామని అన్నారు. మాత్రం మాకు అస్సలు అనేది ఏరేల వరకు మాకైతే అస్సలు. ఇంకోటి ఊర్లో అంతో ఇంత ఆధారం ఉంటే గీడపడి సచ్చుడెందుకు, ఈడెందుకు కష్టపడాలి? భయపడేది మాకు అవసరమే లేదు. ఏదైనా వెళ్ళిపోవచ్చు, ఇంటికాడ ఉండొచ్చు నుంచి అసలు మాకు ఈ విషయం తెలిసిందంటే 12 గంటల నుంచి డుక్క అనుకుంటే అక్కడ కూర్చున్నాం. సుశాంత్ అన్న వచ్చి కొంచెం మాకు ధైర్యం చెప్పి మాట్లాడిచ్చి, అమ్మ ఇట్లా కాదు, మీకు అన్ని ప్రూఫ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మన మీళ్ళు కాదన్న కోర్టుకు పోయి కొట్లాడదామమ్మ, మీరు టెన్షన్ పడకుండా మీరు ఇడుకొని పోతే ఆగమని చూసిన కృష్ణ చేశారు. అవును అవును, ఆ మాట మాట్లాడినాక కొంచెం మేము ఏమో ఇప్పటికైనా మేము ఆయన పైన జర కోర్టులో కొట్లాడదాం అన్నందుకు ఆధారపడి. కోర్టులో కరెక్టే అమ్మా, అంటే నాయకులను అయితే అడగాలి. లెక్కకైతే ఇప్పుడు ఓట్లేసి గెలిపించుకున్నా ఎమ్మెల్యే వచ్చిండ మొన్న న్యూస్ లో వస్తున్నా, ఎవరు రాలేదు. శ్రీ గణేష్ కూడా రాలే. మళ్ళీ రోజు వచ్చి మళ్ళీ రోజు వచ్చేయమనంటే మీరు కోర్టుకి ఎడుకోవద్దు, నేను కంటోన్మెంట్ బోర్డులో మాట్లాడినా, ఎంపీ సార్ వద్ద కూడా మాట్లాడినాం, మీ గుడిసెలు ఏం మీకారు,
ఆ చెత్త ఆటోల వల్లనే వచ్చిందంటే ఇప్పుడు చెత్త ఆటోలు కూడా అన్ని బస్సుల్లో హైదరాబాద్ మొత్తం తీస్తారు కచరా. ఇన్నేళ్ళ నుండి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆటో ఒక్కరు ₹1,00,000 కడితే కేసీఆర్ ఇస్తే ఇప్పుడు ఆటో వల్లనే అంతా అవుతున్నానే డైవర్ట్ చేస్తారు. మా గుడిసెలు మేము ఆ కిషాంక్ అన్న వచ్చి కొట్లాడిపోయినాక ఈ గుడిసెలు అంతా ఏం చేస్తారు, డైవర్ట్ చేసి మాకే గొడవలు పెడతారు, మాకే గొడవలు పెడతారు. ఇప్పుడు మేమేమో లేబర్ పని చేస్తాం, ఇలా చెత్త కార్మికులు ఉంటారు, వాళ్ళకి మాకే గొడవలు పెడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ ఓట్లప్పుడు వాళ్ళ ఇండ్లలోకి పోతాడు, ఆ చెత్త కాగితాలలోకి తిరుగుతాడు, అయ్యా అమ్మ అని చెప్పి దండం పెట్టి వాళ్ళతో ఓట్లు వేపిస్తాడు. ఇప్పుడు గెలిచినాక రోలేమైనా చెత్త ఆటోలు పెడతారు, అవన్నీ తీయండి మీరు చెప్పండి అని మాకు వాళ్ళకు నల్లీలు పెట్టి పోయింది. మేము మా దాంట్లో మేము ఇప్పుడేమో లేబర్ పని చేసే మేము, చెత్త కార్మికులు వాళ్ళు, చెత్త కార్మిక వాళ్ళకు మాకు నల్లి పెట్టిండు. ఇదేమన్నా న్యాయమైన ఎమ్మెల్యే మాట్లాడేది? మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఆధారం అన్నా చూపెట్లా, ఆటోలు అమ్మ రోడ్డు కెట్టొకరు ఇక్కడ పెట్టుకోండి ఇంట్లో అని చెప్పి ఏదో ఒకటి వాళ్ళకి భరోసా ఇచ్చి పోవాలి. ఇప్పుడు ఆ డైవర్ట్ చేసి వాళ్ళకి మాకు గొడవలు పెడితే వీళ్ళు కొట్టుకుంటారు, మనం ఏదన్నా అవుతుంది అన్నట్లు చూసి పోయింది. ఆయన అట్లా చెప్పిపోయిండు. మళ్ళీ ఈ గుడిసెలకు అయినా నేను చేసిన పాత్రలను కట్టినా అంటే మీకు చూపెడతా. అయినా బట్టి తిరిగిన వాళ్ళకి 10 మందికే పాత్రలను కట్టిండు, ఎవరికేం అట్లా నేను గుడిసెలు చేసినాడు. ఇక్కడ కనిపించిన స్తంభాలకు ఉన్న లైట్లు ఎమ్మెల్యే సాయనే వేసిండు. ఇక్కడ వేసిన నల్ల కలెక్షన్ కూడా ఎమ్మెల్యే సాయనే వేసిండు. మంచినీళ్ళు కానీ, కరెంటు మీటర్లు కానీ, బోర్ నీళ్ళు కానీ, లైట్లు కానీ, నీళ్ళ ట్యాంకులు కానీ, మన కిషాంక్ అన్న 3 ట్యాంకులు ఇచ్చిన ₹1,00,000 ఇటు డెనేజ్ కలెక్షన్. బాత్రూమ్లో అడగకరి ఇంటి కూడా ఇట్లా రేకులు పెట్టుకొని కుండి పెట్టుకోండి మీరు అని చెప్పి పెద్ద పైపులు ఒక లారీ 2 దించాడు ఆయన, పైపులు దించాడు. ఏమైనా ఉత్త బాత్రూంలో కట్టించే నేను కట్టించిన అంటే ఎవరు కట్టించినావు? నీ అనుచరులకు, నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి కట్టించాను. నువ్వు 8 బాత్రూంలు చూపెడతా, అవే బాత్రూంలో నేను ఈ బాత్రూంలో కంట్రమేటర్లకు ఎన్నిత పత్రాలు ఇచ్చినాం. వీళ్ళు లేడీస్ మేము పోయి గతంలో ఉన్న సీఓకు ఇప్పుడు ఉన్న సీఓ కూడా మొన్న లీటర్లు ఇచ్చినాము. బాత్రూమ్ లో రోజు గడగడానికి వస్తలేడు సార్, బోర్ ఉంది, నీళ్ళు ఉండయి, లేడీస్ కి ఇబ్బంది అవుతుంది, మా ఇండ్లలో బాత్రూమ్లు లేవు అని చెప్పి లీటర్లు ఇచ్చి అట్లా ఒకరోజు తప్పించి ఒకరోజు అట్లా గడిగించుకుంటాం మా బాత్రూంలో మేము. అవి కూడా ఏం చేయలేడు. ఒక డెన్నెస్ అయిపోయి గెలిచిన 4 రోజులకు వచ్చిండు. అంగన్వాడీ కేంద్రం అని ఒక ఈనత పత్రం ఇచ్చినాం, మోరిమైన బిల్లులు అని చెప్పి ఒకటి ఇచ్చినాం, తర్వాత ఒక నీళ్ళ ట్యాంక్ పెట్టియాని అని చెప్పి ఇచ్చినాం. ఏ పనులు చేయాలి గెలిచిన కరెంట్ అయినా సొంతం ఎమ్మెల్యే నిధి ఉంటే ఒక పని వేయించినట్లు చూపెట్టామని గుడిసెల్లా ఏం చేయలేడు. ఆయన పని నేను చేసిన అంటాడు. ఏం చేసిండు ఆయన? వచ్చి ఆయన ఇచ్చిపోయిన పేపర్ ట్రీట్మెంట్ మోరి 4 లేవు. అంగన్వాడీ సెంటర్ ప్రారంభించాలి, 30 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్న వారికి పక్కా ఇండ్లు నిర్మించాలి. ఇది ఆయనదేనా? అంబేద్కర్ హట్స్ లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నా ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక చెప్పురు మరి శ్రీ గణేష్ గారు, మరి ఇంత గొప్పగా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇక్కడికి వచ్చి ఏదో ఓట్ల నాడు ఎన్నికల కోసానికి మాట్లాడే మాటలు కాదు. చిత్తశుద్ధి ఉంటే పేదల కోసానికి ఏదైనా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వంలో ఉన్నావు, 4,000 కోట్లు వచ్చినాయి కంటోన్మెంట్ అని చెప్పినావు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో. ఏమై మరి 4,000 కోట్లు ఎక్కడున్నాయి చెప్పాలి కదా, వీళ్ళకి కావాలి కదా, మరి ఇళ్ళన్నా కనీసం ఇప్పియాలి కదా. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇందిరం ఇళ్ళని కట్టియాలి కదా అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు. ఇగో కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు అంబేద్కర్ హట్స్లో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసి గత 30 సంవత్సరాలుగా 500 కుటుంబాలు నివసిస్తున్నామని, ఇక్కడ ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయని, త్వరగా సమస్య పరిష్కరించాలని ఎవరికి చెప్పిండు? ఇగో అంబేద్కర్ హట్స్ అధ్యక్షుడు సాంబ అశోక్ ఎమ్మెల్యేని కోరితే ఆయన చెప్పిండు, ఇగో తప్పకుండా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా. ఇగో ఇదొకటి, ఇది మొన్న ఇందిరామ ఇండ్లు అని చెప్పి మేము ప్రజావాణిలో ఇచ్చినాం కలెక్టర్కి. అందులో ఎంపీటీఓ L2 L3 L2లో ఉన్నాయి. L3లో ఏమని ఇచ్చారు వాళ్ళు యాప్ల సొంత వెహికల్ ఉందని, గవర్నమెంట్ ఇల్లు ఉందని, మీటర్ బిల్లు ఉంటే ఏమని రిమార్క్స్. ఇగో హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ ఓన్స్ 4-wheeler అని చెప్పి ఇగో చెప్పండి ఒకసారి. ఇగో హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అండ్ ఓన్స్ 4-wheelers అట. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పి ఉన్నది ఇక్కడ. ఇగో కారణం ఏంది అనే దానికి వీళ్ళు పెట్టిరు, రిమార్క్స్ పెట్టిరు, ఓనింగ్ ఏ ప్లాట్ అని చెప్పి. అసలు నాకు ఒకటి అర్థం కాదు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో మీరు ఇల్లు లేని నిరుపేద ఉండొద్దు అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి ఇందిరమ్మ ఇండ్లని గ్రామాలల్లో మీరు ఎవరెవరికి ఇండ్లు ఇస్తారు కనిపిస్తలేదా? రోజు వార్తలలో చూస్తలేమా? ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లు వస్తాయి, బంగ్లాలు ఉన్నోళ్ళకి వస్తాయి, మీ వెనక తిరిగేటోళ్ళకి వస్తాయి, కార్యకర్తలకు వస్తాయి, పేదోళ్ళకి మాత్రం రావు. మరి ఆడనేమో బంగ్లాలు ఉన్నోళ్ళకి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు ఎట్లా? ఇక్కడ కనీసం వీళ్ళకు నీడ జాగలేదు. వీళ్ళ నిలబడ్డ జాగ కూడా వీళ్ళ సొంతం కాదు. ఇక్కడ నుంచి వీళ్ళని వెళ్ళిపోమంటే ఎట్లా పోతారు చెప్పాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు. ఇది మొన్న ఇంటి నెంబర్లు ఇచ్చింది, ఇంకా నెంబర్లు కూడా ఇచ్చిరా? అదేం నెంబర్? 231 అది 232 జూమ్ చేయడా.
ఎమ్మెల్యే సరే దగ్గరుండి ఈ బస్సు పర్యటన చేసి ఎంఆర్ఓని డిప్టీ ఎంఆర్ఓని ఈ ల్యాండ్ చూసే ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటారు ఓలని అందరినీ తోలుకొని వచ్చి 4 రోజులు మొత్తం గుడిసెలు మొత్తం జల్లెడబట్టి ఇక్కడ కార్మికులు పనికోకుండా మొత్తం ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటి ముంగడ ఫోటో ఫ్యామిలీ ఎంత ఉంటుంది చేసి అంతా సర్వే చేసిండు మేము సహకరించి అన్ని జిరాక్స్లు ఫోటోలు అన్ని ఇచ్చినాం. ఒక రేషన్ కార్డు ఇర్రమోల్దన్న, ఒక రేషన్ కార్డు జిరాక్స్ ఉంటాయి, అది ఒకటే ఒక రేషన్ కార్డు. ఇది రేషన్ కార్డు సార్. ఇగో ఆహార భద్రతా కార్డు, ఇగో ఇక్కడ లేబర్ కార్డు, ఇగో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డు కూడా ఉంది దగ్గర. కరెంటు బిల్లులు, ఇది నీ వద్ద 6 గ్యారెంటీల పేపర్ ఉందన్న. ఇవి ఎట్లా ఉన్నదంటే మీ అన్నీ ఉన్నాయి కానీ అసలు లేదన్నట్టు అయిపోయింది. ఈడు ఉండడానికి అన్నీ ఉన్నాయి, అసలు లేదు. డాక్యుమెంట్ ఉండే లైసెన్స్ ఉండే అనే ఎవరైతే లైసెన్స్ ఉంటే అదే అదే ఏరియా మీద లైసెన్స్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అవన్నీ రెసిడెన్స్ ఉంటేనే కదా వచ్చేది. ఉండే పేపర్లు ఏ ఒక్క పేపర్ లేదు, అన్నింకే లేదు. కానీ ఇల్లు పట్టు ఒక్కటి లేదు. కానీ అన్న ఇలా మీరన్నా అందరూ మంచిగా ఉన్నారా, లేకపోతే మీ దాంట్లో మీరు కూడా ఏమైనా రాజకీయాలు నడుస్తున్నాయా? ఎందుకంటే నాయకులు బట్టిగా చేయరు ఇట్లాంటివి. మనం దాంట్లోకి వెళ్ళి కూడా వాళ్ళు దొంగలు ఉంటేనే వాళ్ళకి ఏమైనా చేస్తేనే అవుతుంది. అట్లా ఏమైనా జరుగుతున్నాయా కదా? ఒక దొంగ ఉన్నాక ఆ దొంగ ఈడ కూడా ఉంటాడు. దొంగ గుడిసె ఉంటది ఈడ, కుక్కడిపల్లె నివసిస్తాడు. కుక్కడిపల్లె ఏడ ఉంటాడు కూడా తెలియదు. కుక్కడిపల్లె ఏడ ఉంటాడు కూడా తెలియదు. ఇప్పుడు నేను కుక్కడిపల్లె మా అక్క వాళ్ళు ఉంటారు, ఆడ రెంట్కి తీసుకొని ఆటో నడుపుతాం ఇల్లు అని తెలుసు నాకు. కానీ దొంగ ఇల్లు ఏడ కూడా తెలియదు. మళ్ళీ దొంగకు ఆ దళిత బంధం మీద కారు వచ్చిందో, ఎల్ఐసి నుండి కారు వచ్చిందో తెలియదు. అట్లా వచ్చింది. ఒక గరీబ్ వాళ్ళకు ఒక దళిత బంధు రాలే, ఒక ఇల్లు రాలేదు, ఇందిరం ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ మా గుడిసెల వాసులకి ఎవరికి రాలే. మేడలు ఉన్న వాళ్ళకే మీరు అన్నట్లు సార్, ఓలకే ఇండ్లు, ఓలకే దళిత బంధులు, ఓలకే దళిత బంధు మీద కార్లు, అన్ని వాళ్ళకే ఈ స్కీమ్లు. ఎందుకంటే ఊర్లలో కూడా అదే జరుగుతుంది. ఏడ చూసినా కూడా వాళ్ళ వెనక తిరిగేటోళ్ళకు వాళ్ళకి ఎరుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అది కొద్ది మంది పేదలకు అందుతుంది. మరి ఇక్కడ ఎందుకు ఇయ్యరు? సరే ఈ కారణం చేత ఎందుకు ఆపిండు అని సార్. ఇప్పుడు మొన్న వచ్చి సర్వే చేసిపోయిండు. సర్వే చేసినప్పుడు ఇగో ఇది డిపార్ట్మెంట్లో ఆర్టీఐ ఎంఆర్ఓకు అట్లా ఇచ్చినాము. ఇంట్లో సర్వే చేసుకొని నేను మాకంటే ఇయలర్ గా నీకు లిస్ట్ అవుట్ ఉంటుందిగా ఎంఆర్ఓకి లెటర్లు రాసిన ఎంఆర్ఓ కలెక్టర్ వాళ్ళు ఏమని ఇచ్చారు మాకేం తెలియదు అనే ఇచ్చారు. ఇలా ఎమ్మెల్యే గురించి కూడా మెన్షన్ చేసిన ఎవరెవరికి పంపారు మీరు మాకు చెప్పండి అని చెప్తలేరు ఓలో డిపార్ట్మెంట్. మళ్ళీ ఇదేంది మమ్మల్ని మోసం చేస్తారా పబ్లిక్ ని? మీరు ఏం చేయాలనుకోరు? సర్వేలు చేసి సర్వేలు చేస్తే మాకు పక్కా ఇండ్లు ఇవ్వండి అసలైన వాళ్ళకు. అసలు వాళ్ళకి ఇస్తలేరుగా ఇండ్లు. నువ్వు మా పేర్ల మీద సర్వేలు చేస్తారో ఎవరికో ఇండ్లు అమ్ముకుంటారు, ఎవరికో చేస్తారు. మళ్ళీ మేము ఇన్నేళ్ళ నుండి ఉన్నాగా ఏ ఆఫీస్ లో మా రికార్డులు ఉండే ఇంట్లో కూడా తీస్తారు మమ్మల్ని. ఎవరిని పోయి అడగల ఓట్లప్పుడు వస్తారా మీరు? అందరు గుంపులు కట్టుకొని వస్తారు, ఓటుకో 2000 పంచుకుంటారు. మీరు గెలవాలా మేము అని చెప్పి పనులు అవి చేస్తే ఇవి చేస్తాడు. ఏం చేయలేడు. ఒక నల్ల చేసాడు ఆయన. ఇప్పుడు ఆ బాత్రూంలు కట్టేయమని సార్, బాత్రూంలు ఖరాబ్ అయినాయి అంటే బాధ అవుతుంది. కానీ మనం కూడా ఓట్లకు ఆనాడు పైసలు తీసుకునే మన పాపం తీసుకుని అది మనని ముంచుతుంది లెక్కకైతే. అవును సార్, తీసుకునే వాళ్ళు తీసుకోరు. ఏమంటారు వాళ్ళు ఏయంగా అందరికి వస్తుంది. అది ఆ కొద్ది మంది తీసుకొని వాళ్ళని అడగకుండా అయిపోతున్నాం, నోరు లేకుండా అయిపోతుంది. అదే మా అట్లంటే ఆ కొద్ది మంది కూడా తీసుకొని పాపం చేస్తున్నారు అంటున్నా. నాశనం అవుతున్నాం. మనం అడగరాకుండా అవుతుంది, ఇలా నోరు లేకుండా అయిపోయింది మనకు. ఇగో 58, 59 జీవో ప్రకారంగా కూడా అప్పుడు అప్లై చేసుకున్నాం మేము ఇల్లు పట్టాలకు అని. తర్వాత మీ సేవలు అప్లై చేసుకున్నాం. మొన్న ఇందిరామలది 58 జీవో ఇగో మీ సేవలు అప్లై చేసుకున్నట్లు కూడా ఇచ్చినాం. అప్పుడు 50 రూపాయలు. ఇక్కడ క్లియర్ గా చూడు, విత్ ద రెసిడెంట్స్ ఆఫ్ మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ వార్డ్ 3 ఏరియా హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ the past 35 years. We would like to bring to you kind notice that we have applied under GO 58 and 59 schemes, but till now we have not received any benefits. అని ఇంత క్లియర్గా ఇగో GO 58, 59 ప్రకారం కనీసం మాకు ఉండడానికి జాగనన్న ఇయ్యమని చెప్పి అడుగుతున్నటువంటి ఈ రిక్వెస్ట్ ఇంకెన్ని కాయిదాలు పెట్టుకోమంటారు, ఇంకెన్ని రిక్వెస్ట్లు చేయమంటారు, ఎంతమంది నాయకులను అడగమంటారు? ఇంకా మస్తనే సార్ బెండలు ఇచ్చిన నేను అధికారులకు బెండలు ఇచ్చి ఇప్పటికుండే మీరు వచ్చారా అని సడన్ గా ఇవి తీసినాం. మొన్న గుడిసెలు వ్యక్తులు అంటే ప్రస్తుతానికి ఇవి తీసినాం. సర్వేలు మొన్న వేసినాం. ఎప్పుడో నేను పుట్టిన కాను తీసిరా ఏమన్నా చాలు చేసిరా? మొన్న జేసీబీ వచ్చింది కదా, ఇల్లు మళ్ళా కంటోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇల్లు తిరిగి చెప్పిపోయారు. వారం రోజులు 15 రోజులు గుడిసెలు వ్యక్తులు ఇప్పటికి. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ రిటర్న్ తీసుకోరు సార్. పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకోరు. మేమేం బీకేమో మీరు ఆడనే ఉండండి, మాకేం ఇబ్బంది లేదని మాకు గొడవలు పెట్టి పోయారు. ఇప్పటికి అది మంట అంటూ వెనక్కి తీసుకున్నారంటే ఎట్లా చెప్పారు? అంటే అవసరం లేదు ఇక మీరేం పోవాల్సిన పని లేదన్నారు. నోటి మాటనే కదా చెప్పింది. కాగితం ఏమైనా ఇచ్చిర్రా? మరి రేపు ఇంకొకటి వస్తే
రేపు ఇంకోళ్ళు వస్తే అదే పని చేస్తే ఎమ్మెల్యే వచ్చేయమంటే టూప్ టాప్ చేసిపోయిండు ఒక్కడు, వాళ్ళు ఏం పార్టీలో లేరు ఏం లేరు అని అంటే అయినా మాకు భరోసా ఇచ్చినందుకు బోధిని పండుకోను ఒక పూట తెల్లారి నుండి అదే గుట్ట మేము పనులకు పోతే ఎక్కడ పోవాలా వచ్చి జేసీపీలు పెట్టకూడదు, ఇంకా ఒక గుర్చి వేసుకొని ఇంకా 2 లక్షలు 1,00,000 రూపాయలు మా ఉస్కోళ్ళు మా అన్న పిల్లలు ఉండరు చిన్నోళ్ళు, ఎక్కడ పోవాలా మేము అందరం తీసుకొని ఊర్లో ఇల్లు లేదు ఏం లేదు ఇదే గుడిచి ఆధారం పెట్టుకొని ఉన్నామని చెప్పి మా బాధ కాదు. 2 రోజులు అంటే పోవడం ఏం లేదు నేనైతే. ఇప్పటికైనా గుట్ట ఉంది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్ళు ఎమ్మెల్యే ఛాయన్ ఉన్నప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి ఎవరు మా గుడిసెలు వీక్తామని రాలి. అప్పుడు మా నాయన ఉన్నప్పుడు వచ్చారంట నవాబులు మింట్రోలు వాళ్ళందరూ వచ్చారంట. ఇప్పట్లో ఎవరు నేను పెద్దగా అయినా కానంటే నాకు అనుభవం ఉన్నా కానంటే ఒక్క రాలే గుడిసెలు వీక్తాను. ఇప్పుడు వచ్చారు మళ్ళీ నేను ఎప్పుడో చిన్నప్పుడు వస్తే ఇప్పుడు వచ్చి మేము గుడిసెలు వీక్తాం మీరు ఉండొద్దు పోవాలా వారం 15 రోజులు. గుడిసెలే కాదు కొన్ని చోట్ల మీరు అంటే కొంత రేకులు వేసుకొని కట్టుకున్నాం ఇగో ఈడ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా ఇండ్లు కూడా ఉండే 20-30 ఇండ్లు కూడా కట్టుకోరు లోపల స్లాబ్లు వేసుకోరు మేము అందరం కార్మికులు సార్. ఇగో చెత్త కార్మికులు ఉండరు, ఆటో కార్మికులు ఉండవు, ఇళ్ళలో పని చేస్తాం, లేబర్ పని చేస్తాం, మోరీలు అని ఇంకా పోతాం, అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నాం మేము. కానీ ఎవరికి ఇంట్లో గవర్నమెంట్ జాబులు లేవు, ఎవరు ఎంప్లాయీలు కూడా లేరు. ఎందుకుంటారు ఇంత అవస్థ ఎందుకు పడతారు? అట్లా ఉంది. వర్షం వస్తే నీళ్లు రావా? నీళ్లు వర్షం వస్తే ఎట్లుంటది? గుడిసె ఎట్లా చూడండి సార్, మొత్తం గుడిసాగో ఆ ఇల్లు చూడండి ఒకసారి లోపలికి ఇల్లు కూడా బాగాలేదు. తాటిపత్రులు ఎట్లా కప్పుకురు చూడు, అవి కూడా చినిగిపోయినాయి పాపం. అంటే మీరు ఎట్లా వేసుకున్నారంటే ఓల జాగాలు చూసుకున్నారా? ఎట్లా అయింది వచ్చినప్పుడు? అంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ అట్లేమన్నా ఉన్నదా అమ్మా? వేసుకున్నాం సార్. ఇంకా అట్లనే ఇంకా ఎవరి ఇష్టం ఉన్నట్టు ఇట్లానే ఒకరు అదే ఓలను చూసుకుంటే వాళ్ళు పక్క పొంటి ఇట్లా వేసుకున్నారు కదా బతుకు అన్నట్లు ఇంకా ఇట్లా వేసుకున్నాము. ఇంకా ఇట్లనే ఎట్లనే మా కాలం ఇట్లా దీపం పెట్టుకొని ఉన్నాం. దీపం పెట్టుకొని కరెంట్ వచ్చింది అప్పుడు కొత్తలో మీరు వచ్చినప్పుడు కరెంట్ ఉండేనా? కరెంట్ లేదు, గ్యాస్ తోటి 10 ఏళ్ళు బతికినాం. ఈ పిల్లలు ఇలా నాయననే 3 నెలల పిల్లగాడు, ఈ పిల్లగాడు 3 నెలల పిల్లగాడు. మేము వచ్చినప్పుడు 50 రూపాయలకు కూలపడి చేసుకున్నాను నేను. అప్పుడు కరెంట్ లేకుండా ఏం లేకుండా బస్ వాళ్ళు వస్తుండ్రి అది ఇది అంటారు. ఈ బస్సుకి పిండి రాక వాళ్ళు ఇస్తుంటే నీళ్ళు తెల్లాలు రోజు తెచ్చుకుంటుంది. ఎవరన్నా ఒకరు నిద్ర మబ్బులు తెచ్చుకోకుంటే మాసుకొని తెచ్చిపోయి తెచ్చుకుంటుంది. లోటలతోటి మగ్గులతోటి ముంచుకొని తెచ్చుకొని మేము ఏదో దినం జెండా జరుపుకొని ఏదో ఫికర్ లేకుండా ఇట్లా బతుకుతాం. అంటే ఇప్పుడు కాస్త ఇది ఆయన వచ్చి పడితే ఏం చేస్తాం? ప్రభుత్వం కూడా మరి లక్షల ఎకరాలు ఉన్నది భూమి, ప్రభుత్వ భూమి, మరి వేలాది ఎకరాల భూములు అమ్ముతా ఉన్నారు కనిపిస్తూ ఉంది. కనీసం వీళ్ళకి కావాల్సినటువంటి ఈ కొంత భూమి కూడా లేకపోతే ఎట్లా? ఇవ్వాలి కదా ప్రభుత్వము. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, డబుల్ బెడ్రూమ్ల పేరు మీద మీ అనుచరులకు మీకు ఎరుకున్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కదా, మరి కనీసం పేదోళ్ళకి అసలైన పేదోళ్ళకి దక్కాలి కదా, కొద్ది మంది కన్నా దక్కించాలి కదా. ఇగో ప్రజాపాలన దరఖాస్తు రసీదు. వీళ్ళు ఓట్లేసేటినాడు ఏం చెప్పారంటే ఈ కార్డులు పెట్టుకోర్రి, మీరు కార్డు పెట్టుకుంటే మేము గెలవంగానే అన్నిటికన్నీ రాగానే ఈ కార్డు చూపిస్తే ప్రతి పథకం వస్తుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత అనుకుంటే అన్నీ వస్తాయని చెప్పారు. ఇలా ఇవన్నీ కంప్లీట్ చేసిరు. 100 రోజులలో 6 గ్యారంటీలు అయిపోతాయని చెప్పారు. అయినా అవి కాకపోగా ఉన్న పేదోళ్ళ ఇల్లులు కథం పట్టిస్తారు అంతే. మొన్న వెలుగుమట్లకు అట్లనే చేస్తారు, వెలుగుమట్ల ఖమ్మంలో అట్లనే ఉంటుంది, హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతంలో అట్లనే ఉంటుంది. హైడ్రా పేరు మీద ఎక్కడికక్కడ పేదోళ్ళని ఆగం చేయడానికి తయారైపోయినారు. ఈ బుల్డోజర్ పరిపాలన మరి ఏం పరిపాలన అని ఇలా వాళ్ళు బాధపడుతున్నారు. మీరు అంటే ఫైనల్గా మీ డిమాండ్ ఏంది? ఇక్కడ ఉన్న జాగాలో పట్టాలు కావాలనా, లేకపోతే ఇంకెక్కడికన్నా పోయి ఇందిరా మిల్లు కట్టిస్తే పోతారా? ఉన్న జాగాలనే మాకు పట్టాలు ఇచ్చినా బాధ లేదు సార్, ఇల్లు కట్టించినా బాధ బతుకుతాం. ఎందుకంటే ఏ జాగాలో అయితే మాకు పనులు దొరకవు. చుట్టుపక్కల పనులలో ఉన్నారు మీరు అంతా. మెయిన్ పోతే ఒక లేబర్ వస్తారు అని ఎక్కడెక్కడ ఉన్న కాలర్ విని వస్తారు, ఎన్ని వచ్చి మమ్మల్ని తీసుకుపోతారు. ఈడైతే దొరుకుతారు. అర్ధం రాత్రి అయినా మేము మా ఇంటికి వస్తాము, మా తావుకు వచ్చి పడతాము అని మేము ఎక్కడ వెళ్ళినా ఈడికి వచ్చి పడతామని వచ్చి తీసుకుపోతారు. మేము నమ్మకం మీద నీయాసోడు వచ్చి తొలకపోతే కూడా మేము నమ్మకం మీద పని చేసుకుంటాం. మా ఇంట్లోకి వచ్చి మా పిల్లలకు కొని పెట్టుకున్నాం. ఇంతవరకు అయితే దొరుకుతుంది, ఇడికి పోతే దొరుకుతుంది అని పని ఉంటదని. ఎవరన్నా కాలర్ విని వస్తారు, తీసుకుంటారు, పోతారు, వస్తారు, వచ్చి పోయి చేసుకొని వస్తాం. ఉన్నా కూడా మీకు ఇట్లా వర్షాకాలం అయితే నిజంగా నాకు కొంచెం నీళ్ళు వస్తూనే ఉంటాయి కదా ఖచ్చితంగా. ఇల్లు సార్ మోరీ పక్కనే ఇల్లు ఉంటుంది. లాస్ట్ కు మోరీ పక్కన ఇల్లు, ఆ మోరీ రెండిపోయి మొత్తం వీళ్ళ ఇంట్లో బియ్యం ఉప్పు కారాలు మొత్తం తడిచిపోతాయి. వర్షాకాలం వచ్చి అయినా కూడా అట్లనే ఇబ్బందులు పడతారు. మీద మంచం మీద
మీనే పెట్టుకుంటారు వీళ్ళు మీనే పెట్టుకుంటారు మంచం మీద బియ్యం డబ్బాలో దాచి వాన వస్తే మటన్ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వస్తాయి. ఇంకా కిందిగా మొత్తం నీళ్ళు ఇంట్లోకి వస్తాయి. ఉప్పు కారాలు కాగితాలు గీదాలు పైసలు ఒకసారి 5,000 పోయినాయి. ఓన్ వచ్చి మొత్తం ఇంత లోతు వస్తాయి నీళ్లు వస్తే బాబు కూడా చెప్పినాం నీళ్ళు వస్తున్నామని. ఓకే ఇప్పుడు ఇటు కిందికి అన్ని నీళ్ళు ఇటు వరద అయితే పోతూనే ఉంటది కదా. పోయి అక్కడ గాంధీనగర్ అంబేద్కర్ నగర్ అని ఉంది. మోడీపూర్ కాయలు వానకాలం తీస్తే అయిపోతుంది. అట్లా తీయరు. అవి ఉండే కొద్దీ మెయిన్ పోయి అక్కడ గాంధీనగర్ అంబేద్కర్ నగర్ మొత్తం అక్కడ రేకుల ఇండ్లు ఉంది సమ్ ఏరియా. మా వెంట గుడిసెలు వాళ్ళ ఇండ్లు కట్టుకొని పర్మనెంట్ వాళ్ళ ఇండ్లు మొత్తం కొట్టుకొని పోతాయి. మొత్తం కొట్టుకొని పోయి 40-50 ఏళ్ళ ఆడేళ్ళం అయితే వాళ్ళ ఇల్లు మొత్తం కచరా కొట్టుకొని పోతుంది. కచరా మోరి నీళ్లు రెండిపోయి వాళ్ళ ఇండ్లలో కూడా వాళ్ళేమో మా మీద మొత్తుకుంటారు. కచరా మీరు వేసినంటే మాకు బిల్లలు వేసారు. బిల్లలు వేసినాక 3-4 తీస్తేనేగా నీళ్ళు పోయేటివి. అట్లా పోకుండా మా ఇల్లులో కూడా నీళ్ళు వస్తాయి. 2-3 గంటలు వాన పడినప్పుడు 2-3 గంటలు ఇల్లు మొత్తం తడిచిపోతాయి. మీ పేరు రాజు అన్నారు కదా? నా పేరు వెంకటరామరావు. అయితే ఇక్కడ ఒకవేళ జాగలు ఇచ్చి మీరు కట్టుకుంటారా అని అడిగితే ఒప్పుకుంటారా, లేకపోతే ఇల్లు కూడా కట్టియాలనా? ఎట్లున్నారు ఇక్కడ? ఏ రకం ఉన్నారు? 40 గజాలు 50 గజాలు జాగిస్తే మేమే కట్టుకుంటాం. మీరు కట్టుకునే పరిస్థితి ఉన్నది? ఉంది సార్. ఇట్లా గుడిసైనా వేసుకొని ఉంటాం సార్. ఒక టెన్షన్ అంటే మీరు ఊర్లలో చూసుండొచ్చు ఇందిరమ్మ ఇండ్లు అని ఎంత మంచిగా కడుతున్నారు. ఒక జాగల 5 లక్షలు ఇచ్చి ప్రభుత్వం కట్టిస్తుంది కదా. మీకు కూడా ఆశ ఉంటుంది కదా, మేము పేదోళ్ళమే కదా, ఇంత జాగ ఉన్నది మాకు ఇంత కట్టిస్తే బాగుండదు ఉన్నది కదా. అందుకే జాగిస్తే చాలా, లేకపోతే ఇల్లు కూడా కట్టిస్తే బాగుంటుందా కొంతమందికి? ఇందిరామ ఇండ్లు ఎప్పుడో కట్టిస్తారో మాకు తెలియదు. జాగిస్తే ఒక గుడిసైనా ఒక నమ్మకం అని ఉంటుంది. ఇక్కడ నిల్వ నీడని ఉంటుంది మొదలు. భయం ఉండదు మాకు. అన్న ఎలాంటి ప్లాట్లు కానీ ఓన్ హౌస్ కానీ ఎలాంటివి ఏం లేవు సార్. ఇప్పుడు ఇందిరామ దాంట్లో ఓటింగ్ ప్లాట్ అని చెప్పేసి చూపిస్తుంది. దాంట్లో డైరెక్ట్ ఓన్గా చేశారు. అప్లికేషన్ స్టేటస్ ఏమని ఉందంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని పెట్టి ఓనింగ్ ప్లాట్ అని ఉంది సార్. ఓనింగ్ ఏ ప్లాట్ అంటే ఒక ప్లాట్ ఆయనకు సొంతం ఉన్నట్టుగా చూపిస్తుంది. ఓనింగ్ ఏ ప్లాట్ అట. ఈయన ప్లాట్ ఏడుందో కనీసం ఇది చెప్తే పోయాడు ఉంటాడు ఆయన సపరేట్గా. ఇళ్ళని కట్టుకుంటాడు, గుడిచనని వేసుకుంటాడు. ఏం చెప్తారా ఇంకా ఈ ఎంపీడీఓకి? మరి తలకాయ ఉందా లేదా? ఏమన్నా రిపోర్ట్ చూసిర్రా చూడలేదా? ఆయన పేరు మీద మరి ఎడగనబడ్డది ప్లాట్ చెప్పాలి కదా. ఇగో ఇది జూమ్ చేయి. ఈయన ప్లాట్ ఏడుందో వెంకట్కి మరి బరాబర్ ప్లాట్ ఇప్పియాలి ఇలా గవర్నమెంట్. మరి నువ్వు పోయి ప్లాట్ కోసం అడగాలి, నువ్వు ఇల్లు కోసం కాదు. ఇక నాది జూబ్లీస్లో ఉందా కొండాపూర్లు ఉందా అడుగురు. తమాషా అయిపోయింది. ఇంతవరకు వచ్చిందే లేదు. ఎట్లా రాసిండు మరి రిపోర్ట్? మీరు పోయి అడగద్దా మరి? ఎంపీడీఓ దగ్గర పోవాలి. ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంకోటి ఈ 2 ఏళ్లలో కూడా ఆడ ఈడ గులగొట్టిన చూసినాక కూడా భయం అవుతుంది అందరికి. అది ముఖ్యం. అంతకుముందు లేదు ఇంత భయం. ఓ 10 ఏళ్లలో సరే అది కేసీఆర్ పాలన ఎట్లుంటే అట్లా అయిపోయింది. వాళ్ళు వస్తే కూడా వాళ్ళకనే చెబుదాం అన్నట్టుండే. ఇప్పుడు వాళ్ళకి చెప్పేది లేదు, వాళ్ళని అడిగేది లేదు. ఆ వీడియోలు చూసిన వాళ్ళకి అందరికి భయమే. ఇక ఖమ్మం వెలుగుమట్ల జరిగినట్టు ఏం గోసాది, ఏం బాధ అది. ఆడ చిన్న పిల్లల్ని బయటకు నూకేసుకుంటా. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడనే పుట్టింది, ఈ పిల్లవాడు ఇక్కడనే పుట్టింది. అన్ని బర్త్ సర్టిఫికెట్లు అన్ని ఉన్నాయి కదా, అంతా ఇక్కడనే ఆధారం మాకు. ఇప్పుడు వచ్చి అగాసాగా కూల్చేయండి పోండి మీరు అని చెప్పి బెదిరించుకోము. మళ్ళీ దీని వెనుకల ఏం కుట్ర ఉంది ఏముందో తెలియదు మాకు. ఈ బెదిరింపులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మాకు ఎక్కడ పోదాం అంటే కూర్చుంది అంటే ఆడొచ్చి పీకేస్తారు. నా కొడుకులు తిడతారు. ప్రాపర్టీ మీ పేరు మీద ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది కదా, అదొక్కట్లేదు అంతే. అదొక్కట్లేదు. అది ఉన్నోళ్ళవి కూడా పీకేస్తుంటేనే భయం అవుతుంది. మూసి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు పిల్లల మొత్తం స్కూల్స్ డిఫరెంట్ అయిపోతాయి, ఎక్కడెక్కడ అయిపోతాయి. వర్క్స్ అందరు ఇక్కడ చుట్టుపక్కల చేసుకునే వాళ్ళే ఉంటారు. ఆ ఇందిరా ఇల్లు కూడా గ్యారంటీ లేదు. దాని నుంచి వస్తాయన్న నమ్మకం కూడా లేదు. వస్తే ఎట్లుంటుందో తెలియదు. ఇంకోటి ఈడికెళ్ళి పంపిస్తే కూడా మీకు ఇంకో పరిశాన్ ఉంది కదా, పనులు దొరకాయి కదా. ఇప్పుడు ఈడ ఉంటేనే కదా మీరు చుట్టుపక్కల ఉన్నారు కదా. మన కొత్త పనులు మళ్ళీ ఎక్కడెక్కడికో పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఏడు దాకా ఉన్నాయన్న గుడిసెలు? కొంచెం ముందు దాకా ఉన్నాయా? పర్లేదు కొంచెం చూద్దాం. ఇక్కడ వెళ్దాం సార్. చూపండి. సిద్ధ కార్మికులు ఇటు పక్క ఇటు దాకా రేకులు వేసుకున్నట్టు కదా కొంతమంది. ఇక్కడ మొత్తం కూడా. ఏ ఊరు మీది? ఏడుకెళ్ళి వచ్చి కర్నూలుకి వెళ్ళి వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది నువ్వు? 30 ఏళ్ళ నుంచి ఇన్న ఉంటున్నావు. ఏడా మీ ఇల్లేడా? ఇల్లా మొత్తం
మారుతున్నారు కానీ మరి బతుకులు మారతలేవు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎమ్మెల్యే ఎన్ని చెప్పిండో తెలుసా, మీ ఇంట్లో పట్టాలు ఓట్లు మీకు అన్ని సౌకర్యాలు చేస్తే నేను గెలిచిన అనుకో. ఇంతకు ముందు నా గతంలో ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు నేనేందో చూడు, నన్ను చూడు, నన్ను చూడ, నేను ఎంత మార్పు తెస్తాను మీ గుడిసెల్లో. కానీ ఇంత నేను ఎంత కోపంగా చెప్తున్నా అంత ఎంచుకొని చెప్పాను, కానీ ఏం చేసిన లేదు ఎమ్మెల్యే రూపాయి నుండి ఆయన మూలినాలలో ఇట్లా ఉంటాయి సార్. మాకు దియలేక అగో అందులోనే బోర్ నీళ్ళ పైపులు అందులోనే ఇట్లా ఉంటాయి. మా ఈ దారుణమైన పరిస్థితిలో ఉన్న గుడిసెలు అందులోనే మాది. అది లీక్ అయితే మొన్న చేపించినాడు అంటారు. ఇక వీళ్ళ ఆరోగ్యం ఏంది, దోమలేంది, పరిస్థితి ఏంది. ఇగో లేడీస్ బాత్రూమ్ లో డోర్లు సరిగ్గా లేవు, ఒక నల్లలు లేవు, ఒక కరెంట్. ఈ ఓళ్ళు కట్టించారు మీకు సార్? ఇవి మీరు కట్టుకుర్రా వాళ్ళని కట్టించారు? కంట్రోన్మెంట్ వాళ్ళు అప్పట్లో కట్టించింది సార్. అప్పట్లో కంట్రోన్మెంట్ వాళ్ళు కట్టిస్తే అవే ఓడుకుంటున్నాం మేము. చాలా ఇళ్ళ నుండి ఉండే, నేను పుట్టక ముందు నుండి ఇక్కడనే ఉండే బాత్రూమ్ లో. మీరే చేసుకుంటారు, మీరు మందియే మీరు చేస్తారు, ఇక మీది మీరు చేసుకోకపోతే ఎట్లా. కానీ ఇప్పుడు ఈ బాత్రూమ్ లో అనగానే లేడీస్ కానీ జర మంచిగానే ఉండాలి కదా సార్. ఇండ్లలో బాత్రూమ్ లేవు, ఇండ్లకే వస్తాం. ఎమ్మెల్యే బాత్రూమ్లు కట్టించండి. 8 బాత్రూమ్లే చాలా సార్ ఇంత పబ్లిక్ కి. 8 బాత్రూమ్లు కట్టించిన నేను చేసిన అంటే నువ్వేం చేసినావు? పర్సనల్ గా అయినా పడి తిరిగేటోళ్ళకి తిరుగుతుంటాం కాబట్టి మాకు కట్టించిన. నాకు మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు ఇంకో అనుమానం వస్తుంది. ఇప్పుడు మీరు దాంట్లో కూడా తప్పు ఉన్నదేమో, మీరు కూడా చక్కగా అడుగుతలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడిగే నాయకులు కరెక్ట్ ఉంటే ఎందుకు చేయరు చెప్పురు? ఎందుకంటే ఓట్ల కోసం వస్తారు కదా. మరి ఆనాడేమో మీరు అడగక ఇవాళ అడిగితే ఏం లాభం అంటే? ఓట్లనాడు అడిగినాము, ఏమంటారు? అన్ని చేస్తామని ఒప్పుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఒక్కసారి కాదమ్మా, 30 ఏళ్ళలో 6 సార్లు వచ్చిన ఎన్నికలు. మస్తు సార్లు అడిగినాం, మస్తు సార్లు. మేము వచ్చి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి మస్తు సార్లు అడిగినాం చేస్తామన్నారు. ఓట్లు వేయించుకుని పోయారు. ఓట్లు వేయించుకున్నాక అడ్రస్సే ఉండరు, ఆడుకోదా కూడా ఆడ కూడా ఉండరు, ఇంట్లో కాడ దొరకరు. మరి ఇంకెవరిని అడగాలి, ఎడుకోయి అడగాలి. వాళ్ళు అవసరానికి వస్తున్నప్పుడు 10 సార్లు తిరుగుతారు సార్. ఓటు గెలిచిండ్రంటే ఎవరిని లేకాలే పోయి. శ్రీ గణేష్ అన్న ఇంతవరకు మాకు ఓట్ల నాడు కనబడంటే ఇప్పటికి కనబడడు. ఆయన చేసింది ఏమీ లేదు మాకు. గెలిచి ఏం లాభం, ఏమిటి గెలిచిండు? కరెక్ట్ గాని మరి 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఏమైంది అంటే మరి అప్పుడు మరి సాయన్న ఉండే ఏం చేసిండు? మరి ఏమైనా చేసిండా? అన్ని ఇచ్చిండు కానీ జాగాలు ఇవ్వకపోయా. జాగాలు ఒకటి చేస్తే అయిపో కదా. సాయన్న కూడా ఆయన కూడా ప్రయత్నం చేసి మీకోసానికి ఏదో ఒక ఇడకపోతే డబుల్ బెడ్రూమ్ లను కట్టించి పంపించేది ఉండే కదా. సత్యము కూడా ఎమ్మెల్యే సాయన్న కానీ వాళ్ళ బిడ్డ కానీ మా ఇక్కడ లంబడోళ్ళు అని చెప్పి అంటారు, మా క్యాంప్ పక్కన. వాళ్ళకి సత్యము కూడా బోర్ ఓపెనింగ్ చేసిపోయింది ఎమ్మెల్యే సాయన్. వాళ్ళ బిడ్డ ఎమ్మెల్యే గెలిచిన మన లాస్యన్ అంతే తక్క అదే రోజు 3 రోజులు అయితే చచ్చిపోతా అనగా మా బస్సులోకి వచ్చి పక్కన మేమంతా ఒకటే నంబడోళ్ళు ఉంటారు పక్క క్యాంపులా. వాళ్ళ కాడ మొత్తం మంచినీళ్ళ నల్లలకి ఇజ్జట్ చేసిపోయింది. ఎట్లా పనులు నడుస్తున్నాయి, తప్పునే చేయండి. వారం రోజుల్లో నీళ్ళు ఓపెనింగ్ చేద్దాం. ఇప్పుడు మా నాయన చచ్చిపోయి 6 నెలలు అవుతుంది, ఆపకూడదు అని చెప్పి ఆయన వచ్చి మొత్తం ఇజ్జట్ చేసి మంచినీళ్ళ నల్లలకు ఓపెనింగ్ డేట్ పెడతా నేను, అయిపోగానే పని మాకు చెప్పానని ఇజ్జట్ చేసిపోయి ఆయన చనిపోయింది. సాయన గారు వచ్చి బోరు ఓపెనింగ్ చేసిపోయి శివలాల్ పూజ ఆయన చనిపోయాడు 3 రోజులు. ఇక్కడికి వచ్చిపోయినప్పుడు ఎందుకు చేయలేడు సార్? సాయన బిడ్డలు సాయన టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇవాళ మేము ధైర్యంగా నిద్రపోయినాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక నిద్ర ఉంటలేదు. ఎప్పుడు చేసే పనులు చేస్తారు, ఏం పని చేయకుండా పోయే కానీ ఆయన ఉన్న గుడిసెలు ఉంచో మాకు వారం నుంచి తిండి కూడా పైకి పడతలేదు. మళ్ళా మీకు ఆ జేసీబీ చూడంగానే డగ్గుమంటది ఒకటేసారి, పానము ఆగం అయిపోతుంది. అయిపోయింది రా కొడుక, ఇక మళ్ళీ ముల్లె మూట సర్దుకొని పోవాలనేమో. ఎందుకంటే అన్ని అలా చూస్తారు కదా వీడియోలు, అంతటా జరిగినాయి చూసే వరకు జర భయం అవుతుంది అట్లా. సార్ ఖమ్మంలో మంచి మంచి ఇండ్లు ఇంకా శాప్ పోసి కాలాలు పోసి కట్టుకునే ఇండ్లు సార్. అసలు మంచి ఇండ్లే మేము అన్ని న్యూస్ లో చూస్తూనే ఉంటాం, అవే తీసేసారు. ఈ ఇండ్లు ఇది ఎంతసేపు అనే భయం ఉంటది. రోడ్కు అడ్డం మనం బండేది ఏం లేదు. మన ఓట్లతో గెలిచి దొంగలు 1000 కోట్లు సంపాదించుకుంటారు, వాళ్ళతో కట్టించుకుందాం. మనం వాళ్ళని బండబెడదాం. మీరు మా అక్క లాంటి వాళ్ళు, మా చెల్లెలు లాంటి వాళ్ళు మాకు వేయండి, మీకు అన్ని చేస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం, అన్ని మాకు అన్ని చెప్పిండ్రు. ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఉంది? ఇప్పుడు 4 దినాలు పోతే ఒకసారి అమ్మా ఏం పేరు అమ్మ నీ పేరు? చెప్పమ్మా. ఈయన ఉన్న జాగాలదే మురిపించండి అప్పుడు. అప్పుడు మురిపించిండు, ఈయన కట్టిస్తా అన్నాడు, ఇప్పుడు పత్తలేడిగా.